నమస్తే. నేను మీ శివరాం రెడ్డి. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ అంటే గుర్తుకొచ్చేది ఈటల సంత విలేజ్ అయినటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఓరాఓరిగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు ఒక పక్క ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి, ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి, అటు అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇన్ఛార్జిగా ప్రణవ్ బాబు ఉన్నారో ఆయన బలపరిచిన అభ్యర్థి కూడా హోరాహోరీగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం ఈటల బలపరిచిన అభ్యర్థి సతీష్ అన్న పాటుతో ఉన్నాం. సతీష్ అన్నకు నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇంత దూరం ఒక పాత్రికేయునిగా, ఒక జర్నలిస్టుగా, ఒక 25 సంవత్సరాలు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తి. చాలామందికి ఇక్కడ ఉన్న కమలాపూర్లో చాలామందికి సాయం చేసిన తన పెన్ను ద్వారా, తన కలం ద్వారా మనతో పాటు ఉన్నారన్న. నమస్తే అన్న. నమస్తే. ఎందుకు పాత్రికేయ నుంచి ఒక జర్నలిజంగా పనిచేసిన మీరు రాజకీయాలకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఏంది అసలు కారణం ఏంది? పాత్రికేయ వృత్తిలో పనిచేసినటువంటి నేను ఇటు అనేక సమస్యల పరిష్కారం కోసం పనిచేశాం. దాంతోపాటుగా ఒక ప్రజాప్రతినిధిగా కనుక అవకాశం వస్తే ఇంకా ఎక్కువ సేవ చేసేటువంటి నా స్వగ్రామం అయినటువంటి కమలాపూర్కు, నా పుట్టినటువంటి గడ్డకు ఎక్కువ సేవ చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకొచ్చాను. గతంలో కూడా నేను ప్రయత్నించి అసలు ఎక్కడా కూడా రూపాయి ఖర్చు చేయకుండా స్వల్ప మెజార్టీతోటి ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కూడా చాలామంది అంటే నాకు వచ్చినటువంటి ఓట్లను చూసి ఇంకా నిజాయితీ బతికి ఉందా, రూపాయి ఖర్చు పెట్టకుండా ఇన్ని ఓట్లు వస్తాయా అనేటువంటి చర్చ కూడా సాగినటువంటి పరిస్థితి. అంటే అప్పుడు నా ప్లాన్ కూడా సరిగా లేకుండా నా ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ప్రచారం నిర్వహించినటువంటి అప్పుడు నాకు వాళ్ళకు మధ్య ఒక 300 మెజార్టీ ఉంది. ఇంత పెద్ద గ్రామంలో 300 ఓట్ల మెజార్టీ తోటి నేను వెనుకబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన అన్ని ఓట్లు ఒక రూపాయి ఖర్చు చేయకుండా ఇంత నిజాయితీగా వచ్చాయా అనేటువంటి చర్చ అప్పుడు సాగింది. కొంత ప్లాన్ పరంగా కూడా నేను విఫలమైన అప్పటి సందర్భంలో అప్పుడు నేను సింగిల్గా తిరిగాను కాబట్టి నాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ అనేటువంటి లేదు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ గారి పూర్తి ఆశీస్సులు నా మీద ఉన్నాయి. దాంతోపాటుగా అన్ని వర్గాల ప్రజలు, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు నాతో కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎక్కడికి పోయినా కూడా బిడ్డ నువ్వు భయపడకు, నీ అటువంటి బిడ్డను మేము కాపాడుకోకపోతే మాకు భవిష్యత్తు అనేటువంటిది ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి నిన్ను నిండుగా ఆశీర్వదించుకుంటాం, నిన్ను గెలిపించుకుంటాం, నువ్వు మా పనులు చేసి పెట్టాలా బిడ్డ అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి పోయినా బిడ్డ నువ్వు భయపడకు, మేము ఉన్నాం. ఆ భరోసా చూస్తే ఇక నేను విజయం సాధించినట్టుగా నాకు అప్పుడే అర్థమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతటి ఆదరాభిమానాలను మా కమలాపూర్ ప్రజలు నా మీద చూపించడం అనేటువంటి నా జన్మ సుకృతమైనటువంటి విధంగా నేను చెప్పుకోవడానికి పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఏమన్నా హామీలు ఇచ్చిరా కమలాపూర్ ప్రజలకి? ఎట్లా ముందుకు వెళ్తా ఉన్నారు? గతంలో నేను 22-23 సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి పాత్రికేయ వృత్తిలో పనిచేస్తున్నటువంటి నేను ఎప్పుడూ నిత్యం ప్రజలు ఒక ఫోన్ కాల్ చేయగానే స్పందించిపోయి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి తీరు వాళ్ళ గుండెల్లో నిలిచిపోయింది. దాంతోపాటు నేను ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రగతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రగతి స్వచ్ఛంద సంస్థ ద్వారా మా యూత్ సభ్యులంతా కలిసి చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో నిండుగా ఉండిపోయినాయి. దాంతోపాటుగా బ్లడ్ డొనేషన్ కోసం మేము చేసేటువంటి శ్రమ వేలాది మందికి ఇప్పటికే ఒక జస్ట్ ఫోన్ కాల్ ద్వారా అనేక మంది రక్తదానం చేసి అనేక మందికి ప్రాణదానం చేసినటువంటి పరిస్థితి మా సంస్థకున్నది, మా సభ్యులకున్నది. కాబట్టి వాళ్ళందరి ప్రతినిధిగా నన్ను వాళ్ళందరినీ ఒక మంచి మార్గంలో నడిపించేటువంటి నాయకునిగా ప్రజలు కూడా మనకు ఇటువంటి నాయకులు గ్రామానికి సర్పంచ్గా వస్తే మన గ్రామ పంచాయతీని కూడా సక్రమంగా నడిపిస్తాడు. దాంతోపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నాడు, చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ గ్రామ పంచాయతీని నడిపించేటువంటి విధానం పైన సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఇటువంటి వాళ్ళైతేనే ప్రజల కష్టాలను గుర్తిస్తారు. ప్రజలు ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తిస్తారు. ప్రజలకు ఇటువంటి వాళ్ళైతేనే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం ప్రజల లోపలికి వచ్చింది. కాబట్టి నాకు ఇంత నిండు ఆశీర్వాదం లభిస్తుంది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు దీవించి బిడ్డ నువ్వు భయపడకు, మేము ఉన్నామని భరోసా ఇస్తున్నటువంటి తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. మొన్ననో బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చిండు. 107 స్థానాలు అన్ని గ్రామ పంచాయతీలు మేమే గెలవబోతున్నాం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. ఎట్లా చూడవచ్చు దీన్ని? ఇక ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే అది చాట భారతం అంత అవుతుంది. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసారు ఆయన. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ కూడా ఈటల రాజేందర్ గారిని ఏం పని చేయలేకుండా అడ్డుపడినటువంటి తీరు కాబట్టి
కావచ్చు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన ఇబ్బంది పెట్టినటువంటి తీరు కావచ్చు. తర్వాత 2 సంవత్సరాలు దాటింది ఇప్పటికి ఎమ్మెల్యే ఆయన. 2 సంవత్సరాల కాలంలో ఈ 107 గ్రామాలకు ఆయన ఏం చేసిండో ఆలోచించుకోవాలి. ఎక్కడన్నా తట్టెడు మట్టి తీసి పోసిండా, లేకపోతే ఒక శిలాఫలకం వేసిండా, కనీసం ఒక్క శిలాఫలకం వేసిండా ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ప్రజల దగ్గరికి పోయినప్పుడు వస్తున్నటువంటి ఆదరణ బిడ్డ 2 ఏళ్ళు అవుతుంది, మమ్మల్ని 2 ఏళ్ల నుంచి వెళ్ళి మా మా కష్ట సుఖాలు చూసినటువంటి లేరు, మాకు దిక్కు లేకుండా పోయారు. ఈటల రాజేందర్ను అన్యాయంగా వదులుకున్నాం మేము. ఆయన ఏదో చనిపోతాం, మా శివయాత్రలు చూస్తారని భయపట్టిస్తే మేము ఓటేసి గెలిపించినాం. వేసి గెలిపించిన కర్మానికి మమ్మల్ని కష్ట సుఖాల్లో కనీసం మందలిచ్చేటువంటి దిక్కు లేకుండా పోయింది. కాబట్టి బిడ్డ ఈటల రాజేందర్ మళ్ళీ రావాలి, ఆయన వస్తేనే మాకు పెద్ద దిక్కుగా ఉంటుంది, మేము అనవసరంగా వదిలేసుకున్నాం అనేటువంటి విధంగా ప్రజలు చెప్తున్నటువంటి ఈటల రాజేందరే అన్ని డ్రామాలు చేస్తా ఉన్నాడు. మరో కొత్త డ్రామాతో ఈ కమలాపూర్కి వచ్చి కొత్త వేషం వేస్తా ఉన్నాడు. ఈటల రాజేందర్ ఇచ్చింది ఏం లేదు, తెచ్చింది ఏం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. ఈటల రాజేందర్ ఇచ్చింది ఏం లేదు, తెచ్చింది ఏం లేదని చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళను వాళ్ళ వివేకానికి వదిలేద్దాం. ఎందుకంటే 20 సంవత్సరాల కాలం లోపల ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, అధికార పక్షంలో ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి కృషి ఏందనేటువంటిది ప్రజలకు తెలుసు. ప్రజలు ఇప్పుడు గుర్తిస్తారు. అప్పుడు ఒక మనిషి విలువ దగ్గర ఉన్నప్పుడు తెలియదు, ఆ మనిషి దూరం అయినప్పుడు ఆ మనిషి విలువ తెలుస్తుంది. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు ఆయన విలువ తెలిసి వచ్చింది. ఆయన లేకపోతే జరిగే నష్టం గుర్తొచ్చింది, ఆయన లేకపోతే జరిగే కష్టం గుర్తొచ్చింది. ఆ కష్ట నష్టాలను గుర్తించినటువంటి ప్రజలు ఈటల రాజేందరే మళ్ళీ రావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నిలబడ్డటువంటి సర్పంచ్ అభ్యర్థులను ఆయన సూచించినటువంటి వార్డు సభ్యులను, ఆయన రేపు రాబోయేటువంటి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఆయన సూచించేటువంటి అభ్యర్థులను కనుక మనం గెలిపిస్తే మళ్ళీ ఈటల రాజేందర్ ఇక్కడికి వస్తాడు అనేటువంటి ఆలోచన ప్రజల లోపల నెలకొన్నది. కాబట్టి ప్రజలంతా కూడా ఏమనుకుంటున్నారంటే ఈటల రాజేందర్ సూచించినటువంటి వ్యక్తులను గెలిపించుకుంటే మనం మళ్ళీ నియోజకవర్గానికి, హుజురాబాద్ నియోజకవర్గానికి ఈటల రాజేందర్కు స్వాగతం పలికినట్టు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన సూచించినటువంటి అభ్యర్థులను బంపర్ మెజారిటీతో గెలిపించుకునేందుకోసం ప్రజలు సిద్ధపడ్డారు. అనేక ప్రలోభాలతోటి అటు డబ్బులు పెట్టి కొనడం పెట్టి ఉప ఎన్నిక గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఉప ఎన్నిక పరిస్థితి గుర్తుకొస్తుంది. ఎన్నికలంటే భయపడాల్సి వస్తుంది. ఎన్నికలంటే అమ్మో పోటీ చేయడం ఎలా, అసలు వాళ్ళు ఇంత దండుగా కదిలి వచ్చి కూడా బాగా పైసలు ఖర్చు పెడుతున్నాడు అభ్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి. నువ్వు తట్టుకుంటావు మరి? ప్రజల అండ నాకున్నది. వాళ్ళు ఎందరు కలిసి వచ్చినా కూడా ఉప ఎన్నిక ఫలితం చూసినాం. ఇది కమలాపూర్ గడ్డ అనేటువంటి చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఈటల రాజేందర్ అటువంటి మహానాయకుని ప్రపంచంలోనే తెలుగు వారు ఎక్కడైతున్నారో వాళ్ళందరికీ ఒక కమలాపూరు, హుజురాబాద్ నియోజకవర్గానికి గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఉన్నటువంటి గడ్డ కమలాపూర్ గడ్డ. ఇది నిండుగా చైతన్యాన్ని నింపుకున్నటువంటి గడ్డ. ఒక ఉప ఎన్నిక సమయం లోపల ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడ పనిచేసింది, అధికార యంత్రాంగం అంతా ఇక్కడ పనిచేసింది. అసలు నాయకులు అనేటోళ్ళు లేనే లేరు. ప్రజలే నాయకులై నడిపించి ఈటల రాజేందర్ని గెలిపించుకున్నారు. అప్పుడు చూసినాం మనం ఒక్కొక్క నాయకుడిని ఎట్లా ఉన్నారు, ఒక్కొక్క నాయకుడిని ఎలా ప్రలోభాలకు గురి చేసారు, ఎలా భయభ్రాంతులకు గురి చేసారు, ఎలా కేసులు పెట్టారు, స్వయంగా నన్ను కూడా ఏ విధంగా బెదిరింపులకు గురి చేసారో మీకు కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కూడా తట్టుకొని నిలబడ్డటువంటి గడ్డ కమలాపూర్ గడ్డ. ఎటువంటి వాళ్ళు వచ్చినా ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే శత్రువర్గం అంతా కూడా ఒక రకంగా రాజకీయపరమైనటువంటి శత్రువర్గం అంతా ఏకమై వాళ్ళకున్నటువంటి బలగాన్ని అంతా ఎంబడి పెట్టుకొని వచ్చిన నా ప్రజలు ఉన్నారనేటువంటి నమ్మకం నాకున్నది. ప్రజలంతా నిండుగా ఆశీర్వదిస్తారనేటువంటి బలం ఉన్నది. వీళ్ళెవ్వరు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని అక్రమంగా వాళ్ళు నన్ను ఓడించేందుకోసం ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ ఓటమి అనేటువంటిది అయితే లేదు. ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయ్యారు, వాళ్ళు ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం, ఏం చేసినా తీసుకుంటాం, బిడ్డ ఓటు మాత్రం ధర్మానికి వేస్తాం అనేటువంటి విషయాన్ని ఇప్పటికే ఎదురుగా వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. నేను ప్రచారానికి పోయినటువంటి క్రమంలో బిడ్డ మాకు ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేటువంటి బిడ్డ మాకు కావాలి, అది నువ్వైతేనే చేస్తావు, నువ్వు గెలిస్తే ఈటల రాజేందర్ యొక్క పూర్తి స్థాయి ఆశీస్సులు మా నియోజకవర్గం మీద ఉంటాయి, కాబట్టి నువ్వు గెలవాలి బిడ్డ, మన గ్రామం బాగుపడాలి బిడ్డ అనేటువంటి విధంగా ప్రజలు నన్ను ఆహ్వానిస్తున్నటువంటి తీరు చూస్తుంటే చాలా విజయం ఎప్పుడో వచ్చింది అనేటువంటిది అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది నేను కమలాపూర్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, సతీష్ అన్న చాలా మంచి వ్యక్తి, ఆర్థికంగా కూడా లేనటువంటి వ్యక్తి. కమలాపూర్ ప్రజలకు ఏం చెప్తాను అంటే, ముఖ్యంగా సతీష్ అన్న సతీష్ ఇది ఏంది పర్సు, లేడీస్ పర్సు గుర్తొచ్చింది.
కమలాపూర్ ప్రజలందరూ సతీష్ అన్న గెలిపించుకుంటే అందరూ తన ఇంట్లో వ్యక్తి లెక్క ఉంటాడు సతీష్ అన్న. అది నేను హామీ ఇస్తున్న ఒక జర్నలిస్ట్గా. ఆ మంచి మనిషిని గెలిపించుకోండి, పైసలను గెలిపించుకోకండి, నిత్యం ప్రజలలో ఉన్న వ్యక్తినే గెలిపించాలని నేను కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.